అది తీసి చెప్తాను, నాకు అదే సౌండ్ వస్తలేదు అశోక్. మెస్సీ మ్యాచ్లో నువ్వెందుకు కనబడలేవని అడుగుతున్నారా మీరు? నేను తెలివి వచ్చిన కాంచి నేను క్రికెట్ ప్లేయర్ని. నేను చిన్నగా ఉన్న 10వ తరగతి నుంచి క్రికెట్ ఆడుతాను. నేను క్రికెట్లో మంచి స్పీడ్ బౌలర్ని. మంచి బౌలర్ని నాకు మొదటి నుంచి క్రికెట్ అలవాటు ఉంది. అనుకోవచ్చు, మీరు పొలిటికల్ బౌలర్ కూడా అనుకోవచ్చు. నేను అట్లా లేదు, నేను మొదలు 10th క్లాస్ నుంచే మేము హై స్కూల్లో 10th క్లాసు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. మా బాయ్స్ హై స్కూల్ సంగారెడ్డి, అక్కడనే నేను మా ఫ్రెండ్ కుసుమ్ కుమారు మేము ఆనే చదువుకున్నాము. ఇద్దరము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. 8th, 9th, 10th అక్కడనే చదువుకున్నా. ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నా. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఆడికి వదిలేసేసిన. అయితే అప్పుడు మాకు 10th క్లాస్ నుంచి క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ ఉండే. మేము ఒక 12 మంది మేమంతా క్రికెట్ ఆడేటోళ్ళం. మమ్మల్ని ఆ క్రికెట్ ఆడుతుంటే మా వాళ్ళు అనేటోళ్ళు, ఇది అవార బ్యాచ్ వెళ్ళిద్దరు అంటోళ్ళు మమ్మల్ని అంతా రోజు. అంటే అట్లా ఉంటుండే అప్పుడు అంతా చదువుకునే పిల్లల దిక్కు చదవని వాళ్ళంతా మేము క్రికెట్ టీం చేసుకుని ఆడేటోళ్ళం అంటే ఇప్పుడు చదవని వాళ్ళు ఉండి అంటలేదు, అప్పుడు మాకు అట్లా ఉంటుండే, పిచ్చి ఉంటుండే. అది క్రికెట్ బాగా ఆడేటోని, మంచిగా స్పీడ్ బాల్ వేస్తా బాగా. మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే గేమ్ పెట్టండి, బాల్ వేసి చూపెడతా. అదే చెప్తున్నా. ఇక పొలిటికల్ ఇక ఉంటుందిలే, ఇక పొలిటికల్గా నాది అట్లా ఉంటుంది. కానీ నాకు బాగా ఆడేటోళ్ళం. నేను మా ఫ్రెండ్స్ పేర్లు ఉన్నాయి. ఇంకోటి జట్టి కుసుమ్ కుమారు, కమలాకర్ అని ఉన్నాడు, మా వాడు ఒకడు ఉన్నాడు, మా బామ్మడిది అవుతాడు కమలాకర్, ఆడొకడు ఉన్నాడు. మళ్ళీ బామ్మడిది అంటే దోస్తు బామ్మడిది. మధు అని అడ్వకేట్ ఉన్నాడు ఒక ఆయన, స్పీడ్ బౌలర్. ఇంకా చాలామంది పేర్లు నోటికి వస్తలేవు. నాది స్పీడ్ బౌలింగ్, నాది స్పీడ్ నాది స్పీడు. అంటే బౌలింగ్లో స్పీడ్ అలవాటు అయింది, బ్యాటింగ్ కూడా మెల్లగా ఆడతా. అట్లా బౌలింగ్లో బాగా స్పీడ్ మంచి. అంటే ఇప్పుడు ఎవరి గేమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ పెట్టుకున్నాడు, తప్పేముంది? అది స్పోర్ట్స్ ఉండు తప్పు కాదు కదా. ఆయనకు ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ గేమ్ ఆయన ప్రాక్టీస్ ఉంది, అలవాటు ఉంది కదా. ఎవరి గేమ్ వాళ్ళు ఉంటే పోతారు, కానీ ఇక న్యాచురలే కదా, దాంట్లో ఏముండదు. దాంట్లో అది పెద్ద ఇష్యూ కాదు కదా. అట్లా చాలా అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ బై, థ్యాంక్ యూ. సంబంధించిన అన్నీ వచ్చినాయని దాని మీద వాళ్ళు మాట్లాడుకోవడానికి పార్లమెంటు సమావేశాలు ఉపయోగపడాలి. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల